This lesson contains conversation between a student and the librarian of the college library. The student is a member of the library and wants to borrow some books for a longer duration than is allowed. సో ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునే కాన్వర్జేషన్ ఏంటంటే ఒక స్టూడెంట్కి లైబ్రేరియన్కి మధ్య జరిగే కాన్వర్జేషన్ ఏం జరుగుతుందో చూద్దాం, వాళ్ళు ఎలా మాట్లాడారు. ఫస్ట్ స్టూడెంట్, ఒకసారి కాన్వర్జేషన్ మొత్తం చూద్దాం, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. స్టూడెంట్: గుడ్ మార్నింగ్ మ్యామ్. లైబ్రేరియన్: గుడ్ మార్నింగ్, ప్లీజ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? Student: Ma'am, I am a member of this library and I want to borrow some books. Librarian: Please show me your cards. Student: Here are my cards, ma'am. Librarian: How many cards have you got? Student: Ma'am, I have got 4 cards. Librarian: What books do you want? Student: Ma'am, I want 2 books on history and 2 books on political science. Librarian: Do you want to consult the catalog of books? Student: Yes, please. Librarian: You can go to the table and see the catalog of history and political science books, and then you can go upstairs to room number 3 on the first floor. You will find there books on history and political science on the racks. Thank you. The student goes through the catalog and then go to the first floor and brings the history and political science books for getting them issued. Student: Ma'am, kindly issue these books to me for 1 month. Librarian: Did you find any difficulty in locating these books? Student: No ma'am, thank you. Librarian: We can issue these books only for fortnight. Student: But ma'am, I want them at least for a month. Librarian: After a fortnight, you can again come to get them reissued. If these books won't be urgent required by any other student, we will reissue these to you. Student: Okay ma'am, please give me your cards. Student: Here are my cards ma'am. Librarian: You can have these books now. I have issued them for a fortnight. If you still need them for a longer period, please come again. Student: Thank you very much. Librarian: Never mind, you are always welcome to visit the library. Student: Bye bye ma'am. Librarian: Bye. ఇప్పుడు ఇది కాన్వర్జేషన్. ఈ కాన్వర్జేషన్లో ఫస్ట్ స్టూడెంట్ అని అతను లైబ్రరీకి విజిట్ చేసిన తర్వాత విష్ చేయాలి. లైబ్రరీని నార్మల్గా విష్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. లైబ్రేరియన్ దానికి రెస్పాన్స్గా గుడ్ మార్నింగ్. ప్లీజ్ ఏం చెప్తారు? నేను నీ కోసం ఏం చేయగలను అడుగుతారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎప్పుడన్నా సరే వేరే వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను మీకోసం ఏమి చేయగలను అని చెప్పాలి. సో మనకి షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళి మనకి ఎక్స్క్యూజ్ మీ అనగానే వాళ్ళు ఏం చెప్తారంటే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే నేను మీకోసం ఏ విధమైన హెల్ప్ చేయగలను, వాట్ హెల్ప్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఆ విధంగా వస్తుంది అన్నమాట. అదేవిధంగా లైబ్రేరియన్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగింది. స్టూడెంట్ ఏం చెప్పారు? మ్యామ్, ఐ యామ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ లైబ్రరీ. తన గురించి ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను. మేడం, నేను ఈ లైబ్రరీ యొక్క మెంబర్. ఐ యామ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ లైబ్రరీ. ప్రజెంట్లో చెప్తున్నారు కాబట్టి యామ్ వస్తుంది. ఐ యామ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ లైబ్రరీ. అదే నేను ఈ లైబ్రరీలో ఒక మెంబర్ అని కాకుండా అతను ఈ లైబ్రరీలో మెంబర్ అంటే ఏం చేయాలి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ లైబ్రరీ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఐ యామ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ లైబ్రరీ. ఇంకోటి ఎందుకు వచ్చాను? ఐ వాంట్ టు బారో సమ్ బుక్స్. బారో అంటే అరువు తీసుకోవటం, అంటే అప్పుగా తీసుకోవటం అన్నమాట. మనం కొనుక్కోవట్లేదు. కొనుక్కోవటం అంటే బై అంటాము. బారో అంటే జస్ట్ కొంత పీరియడ్ మనం బుక్స్ తీసుకొని వెళ్ళి యూస్ చేసుకొని మళ్ళీ ఇస్తాం. ఐ వాంట్ టు బారో సమ్ బుక్స్, కొన్ని బుక్స్. సో నెక్స్ట్ లైబ్రరీ ఏంది? ప్లీజ్ షో మీ యువర్ కార్డ్. అంటే మనకి బుక్స్ ఇష్యూ చేయడానికి కొన్ని కార్డ్స్ ఉంటాయి, అలాగే లైబ్రేరియన్ నీ కార్డ్ చూపించండి అనింది. షో మీ యువర్ కార్డ్. అదే మనం ఎప్పుడైనా అడిగితే మీ కార్డ్ చూపించండి, మీ ఐడెంటిటీ కార్డ్ చూపించండి అనేటప్పుడు షో మీ యువర్ ఐడెంటిటీ కార్డ్. ఓకేనా? షో మీ యువర్ రికమెండేషన్ లెటర్. ఆ విధంగా మనం షో మీ అంటే చూపించండి అంటే. ఎప్పుడైనా సరే మనం రిక్వెస్ట్గా మాట్లాడాలి. ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా పొలైట్ లాంగ్వేజ్, అందువల్ల మనం ఇంగ్లీష్లో ప్లీజ్ అని యూజ్ చేస్తాం. ప్లీజ్
షో మీ యువర్ కార్డ్స్ అని స్టూడెంట్ ఏం చెప్తారు, ఇదిగోండి నా కార్డ్స్ ఇక్కడ ఉన్నాయని చూపిస్తాడు. హియర్ ఆర్ మై కార్డ్స్, హియర్ అంటే ఇక్కడ ఉన్నాయి నా కార్డ్స్ అని చూపించాడు. నెక్స్ట్ లైబ్రరీని ఏమడిగింది, హౌ మెనీ కార్డ్స్ హ్యావ్ యూ గాట్, నీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, హ్యావ్ యూ గాట్, యూ హ్యావ్ గాట్ అంటే యూ హ్యావ్ గాట్ని హ్యావ్ని యూని ఇంటర్చేంజ్ చేసి చూడండి, హౌ మెనీ కార్డ్స్ హ్యావ్ యూ గాట్. సో ఐ హ్యావ్ గాట్ అంటాం, ఐ హ్యావ్ గాట్ నా దగ్గర ఇన్ని కార్డ్స్ ఉన్నాయి అంటాం. అదేవిధంగా క్వశ్చన్ కాబట్టి హ్యావ్ని యూని ఇంటర్, హ్యావ్ యూ గాట్ ఎన్ని కార్డ్స్ అంటే ఎన్ని అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము, హౌ అంటాము. హౌ మెనీ కార్డ్స్ ఎప్పుడైనా సరే నెంబర్ గురించి చెప్పేటప్పుడు మెనీ అని యూజ్ చేస్తాం. అదే ఒక క్వాంటిటీ అని చెప్పాడు మోర్ అని యూజ్ చేస్తాం అన్నమాట, లేదా మచ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ కార్డ్స్ అనేది 1 కార్డ్ 2 కార్డ్స్ అని నెంబర్ ఉంటుందిగా, హౌ మెనీ కార్డ్స్ హ్యావ్ యూ గాట్, నీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అని చెప్పారన్నమాట. మ్యామ్ ఐ హ్యావ్ గాట్ 4 కార్డ్స్, సో నా దగ్గర 4 కార్డ్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఐ హ్యావ్ గాట్ అంటే నా దగ్గర ఉన్నాయి పాస్ట్లో. నెక్స్ట్ వాట్ బుక్స్ డూ యూ వాంట్, నీకు ఏ బుక్స్ కావాలి, ఏ విధంగా ఏ బుక్స్ కావాలంటే వాట్ బుక్స్ డూ యూ వాంట్. ప్రజెంట్లో మనం క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఏం చేయాలంటే డూని యూజ్ చేస్తాం. డూ యూ వాంట్ యూ వచ్చినప్పుడు డూ యూజ్ చేయాలి. నెక్స్ట్ లేకపోతే హీ కానీ షీ కానీ ఇట్ కానీ లేదా సింగులర్స్ వచ్చినప్పుడు మనం డస్ యూజ్ చేయాలి. డస్ హీ వాంట్ అతనికి ఏం కావాలి, డస్ షీ వాంట్, లేకపోతే డస్ ఇట్ వాంట్ అని చెప్పాలి. డూ కానీ వీ కానీ దే కానీ వచ్చినప్పుడు డూ వీ వాంట్, లేకపోతే డూ యూ వాంట్, డూ దే వాంట్ అని చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ మ్యామ్ ఐ వాంట్ 2 books ఆన్ హిస్టరీ అండ్ 2 books ఆన్ పొలిటికల్ సైన్స్. హిస్టరీ మీద 2 పుస్తకాలు, పొలిటికల్ సైన్స్ మీద 2 పుస్తకాలు కావాలి అంటే ఇంగ్లీష్లో మనం వాంట్ అంటాం. ఐ వాంట్ 2 books ఆన్ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ మీద కావాలి. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు, డూ యూ వాంట్ టు కన్సల్ట్ ద క్యాటలాగ్ ఆఫ్ బుక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు కన్సల్ట్ ద క్యాటలాగ్ ఆఫ్ బుక్స్ అంటే కేటలాగ్ అంటే మనకి లైబ్రరీలో చాలా ర్యాక్స్ ఉంటాయి కాబట్టి ఏ బుక్స్ ఎక్కడ ఉన్నాయనేది మనకి ఒక మోడల్ లాగా ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఏ బుక్స్ ఎక్కడ ఉన్నాయని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కేటలాగ్ అంటే ఒక బ్రౌచర్ టైప్లో ఉంటుంది అన్నమాట. స్టూడెంట్ ఏం చెప్పారు, ఎస్ మేడం, అలాగే మేడం, ఓకే మేడం అని చెప్తారన్నమాట. ఎస్ ప్లీజ్ అన్నారు. నెక్స్ట్ లైబ్రేరియన్, యూ కెన్ గో టు దట్ టేబుల్. అక్కడ టేబుల్, దట్ అంటే అక్కడ ఉండే టేబుల్ని దట్ అంటారు, అది ఇక్కడ ఉండే టేబుల్ అయితే దిస్ టేబుల్ అన్నారు. సో అక్కడ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ కాడికి వెళ్ళు అన్నారు. యూ కెన్ గో టు దట్ టేబుల్, ఆ టేబుల్ కాడికి వెళ్ళు అన్నారు. నెక్స్ట్ అండ్ సీ ద క్యాటలాగ్ ఆఫ్ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ బుక్స్ and then you can go upstairs to the room number 3 on the first floor. You will find there books on the history and political science on the rack. నువ్వు ఆ టేబుల్ కాడికి వెళ్ళి సీ ద క్యాటలాగ్, అక్కడ క్యాటలాగ్లో చూడు హిస్టరీ పొలిటికల్ సైన్స్ బుక్స్ ఎక్కడ ఉన్నాయో చూడు. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, యూ కెన్ గో అప్స్టేర్స్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే మెట్లు ఎక్కేసి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి, టు రూమ్ నెంబర్ 3 లేకపోతే ఎక్కడికన్నా ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు యూ గో టు రూమ్ నెంబర్ 2, గో టు రూమ్ నెంబర్ 3, గో టు అప్స్టేర్స్, గో టు నార్త్ డైరెక్షన్, ఆ విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ యూ విల్ ఫైండ్ దేర్. సో అక్కడ నువ్వు హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ ర్యాక్లో బుక్స్ ఉంటాయి అని చెప్పారు. స్టూడెంట్ తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి స్టూడెంట్ ఏం చెప్తారంటే ఆబ్వియస్గా థ్యాంక్ యూ చెప్తాడనమాట. నెక్స్ట్ స్టూడెంట్ వెళ్ళేసి అక్కడ ర్యాక్ ఇక్కడ బుక్స్ తీసుకొని వచ్చి మేడం దగ్గరికి మళ్ళీ వచ్చారు. అప్పుడు ఏమంటున్నాడు, మ్యామ్ కైండ్లీ ఇష్యూ దీస్ బుక్స్ టు మీ ఫర్ 1 month. కైండ్లీ ఎప్పుడైనా సరే మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ఫుల్గా ఉండాలి. మన లాంగ్వేజ్ ఎప్పుడైనా సరే ఇట్ మస్ట్ బీ ఇన్ ఏ రిక్వెస్ట్ ఫామ్లో ఉండాలన్నమాట. మ్యామ్ కైండ్లీ ఇష్యూ అంటే ఇవ్వటం అన్నమాట, ఇవ్వటం. ఇష్యూ దీస్ బుక్స్ టు మీ ఫర్ 1 month. నాకు 1 month వరకు ఈ బుక్స్ కావాలి అని అడిగాడు. డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ లొకేటింగ్ దీస్ బుక్స్. ఆమె అడిగిందన్నమాట, నువ్వు ఈ బుక్స్ని చూడడానికి కనిపెట్టడానికి నీకు ఏమన్నా ఎక్కువ టైం తీసుకుందా లేకపోతే ఎక్కువ కష్టపడ్డావా అని చెప్పాడు. నో మ్యామ్ థ్యాంక్ యూ అని చెప్పాడు. ఏమీ అటువంటి కష్టమేం లేదు.